హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి బాస్ ఆఫ్ ది బాసెస్, ఇండస్ట్రీకి పెద్ద అయినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు ఆయన పుట్టినరోజు. సో ఒక రోజు ముందే ఆగస్ట్ 21వ తారీఖునే మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ లాంటి టీజర్ వచ్చేసింది విశ్వంభర నుంచి. సో విశ్వంభర నుంచి టీజర్ రావంగానే ఫ్యాన్స్ అందరూ అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా దీనికి సంబంధించిన టీజర్, ఎందుకంటే గ్లిమ్స్ తర్వాత చాలా మంది రకరకాలుగా మాట్లాడారు, విఎఫ్ఎక్స్ అలా ఉంది అని చెప్పి ట్రోల్ చేశారు. సో అవన్నీ కూడా వాళ్ళు నెగిటివ్ గా తీసుకోలేదు, ఒక ఫీడ్బ్యాక్ గా తీసుకున్నారు, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ గా తీసుకొని విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేసి ఇప్పుడు ఈ అవుట్పుట్ ని మన ముందుకు దించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే లిటరల్ గా చెప్తున్నాను, ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. స్టార్టింగ్ లో ఒక షాట్ ఉంటుంది, తేలు షాట్, అసలు ఆ విఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా న్యాచురల్ గా చాలా ఒరిజినల్ గా అనిపించింది. దాని తర్వాత ఆ శంఖం షార్ట్స్ కానివ్వండి, అలాగే దాని తర్వాత ఆ కొంతమంది తెగలు ఉంటారు, తెగలకి సంబంధించినటువంటి వాళ్ళ షార్ట్స్ కానివ్వండి. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో ఆ స్మోక్ లోంచి అసలు నిజంగా మాస్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ షార్ట్ మాత్రం. అంటే ఈ యొక్క సినిమాలో విశ్వంభరలో ఏదో కథ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ కథ ఉండబోతుంది. ఎలా అయితే నేను వశిష్ఠ తాలూకు ఫస్ట్ సినిమా, ఇది వశిష్ఠది రెండో సినిమా. సో వశిష్ఠ ఫస్ట్ సినిమా బింబిసార కళ్యాణ్ రామ్తో చేసింది, అది మంచి హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. సో దాంట్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది, ఒక మంచి పాప ఎమోషన్ ఉంటుంది. సో ఈ కథలో కూడా ఒక మంచి ఎమోషన్ ఉండబోతుంది. కొంతమంది తెగల తాలూకు బాధని తీర్చడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ రకంగా వాళ్ళ జీవితాల్లోకి వస్తారు అన్నట్టుగా నాకు ఆ గ్లిమ్స్ లో అయితే తెలిసింది. సో ఇది కేవలం అది మాత్రమే కాదు, కొన్ని లోకాలకి సంబంధించినటువంటి కథగా నాకు అనిపిస్తుంది, కొన్ని వరల్డ్స్, కొన్ని ప్రపంచాలకి సంబంధించినటువంటి, ఎలా అయితే ఒక ఫ్యాంటసీ స్టోరీలో చిరంజీవి గారు చెప్పారు, పొద్దున ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, దీనికి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుంది సినిమా, సమ్మర్కి రాబోతుందని చెప్పేసి. సో దానికి చాలా క్లియర్గా చెప్పారు, ఒక ఫెయిరీ టైల్ లాంటి సినిమా అయితే, ఒక చందమామ లాంటి కథ, ఒక చందమామ కథలో మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం కదా. సో ఆ టైప్ ఆఫ్ మంచి ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ కాలంలో వస్తే ఎలా ఉంటుంది అంటే ఒక ఫెయిరీ టైల్, ఒక చందమామ కథ టైపు కథ అన్నమాట ఇది. సో ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటువంటి సినిమాల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆడియన్స్ కి డ్రాబ్యాక్ గా కనిపించేది ఏంటంటే, విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమాల్లో విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది, బికాస్ ఇట్టే పట్టేస్తున్నారు, జస్ట్ లైక్ దట్ ఇలా పట్టేస్తున్నారు. సో అటువంటి విశ్వంబరలో ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఎఫర్ట్, ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని పాజిటివ్ గా తీసుకొని దాన్ని ఇప్పుడు ఈరోజు ఈ అవుట్పుట్ ఏదైతే కనిపించిందో చాలా అంటే చాలా ఒరిజినల్ గా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించారో నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బికాజ్ ఏ బాధరబందీ లేకుండా, క్లాష్ లేకుండా ఒక సోలో రిలీజ్ పడాలి ఇటువంటి సినిమాలకి. పడినప్పుడే దీని స్టామినా, ఒరిజినల్ స్టామినా ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. చిరంజీవి గారి సినిమాకి క్లాష్ లో వచ్చిన, సోలోగా వచ్చిన ఆయన సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందంటే అది బ్లాక్ బస్టర్, దాంట్లో ఇంకా తిరుగులేదు. మన వాళ్ళ వేరైతే చూసాం. సో ఇప్పుడు ఈ విశ్వంబర కూడా ఖచ్చితంగా ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది, అన్ని వర్గాలు, ముఖ్యంగా చిన్నపిల్లలకి. చిరంజీవి గారు చెప్పినట్టు ఇటువంటి ఫ్యాంటసీ ఫిలిమ్స్, ఫెయిరీ టైల్ ఫిలిమ్స్ చిన్నపిల్లల్ని ఆకట్టుకుంటుంది. అలాగే పెద్దవాళ్ళు, మనలో కూడా ఎంతో కొంత అక్కడక్కడ చిన్నపిల్లల మనస్తత్వం ఉంటూనే ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇటువంటి ఫెయిరీ టైల్స్ అనేవి ఎక్కుతాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత గుండెలమే చేసుకొని చెప్పొచ్చు, ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. వశిష్ఠ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మా బాస్, మా అన్నయ్యని, బాస్ ఆఫ్ ది బాసెస్ ని చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా సినిమాలో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క గ్లిమ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. సో ఫర్దర్ గా ఈ టూ ఎర్లీ, సో దీని తర్వాత ఎప్పుడైతే అనిల్ రావిపూడి గారి కంటెంట్ వస్తుంది దాని గురించి కూడా వీడియో చేస్తుంది, దాని గురించి అసలు పిచ్చగా ఎదురు చూస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విఎఫ్ఎక్స్ పార్ట్స్ మీకు ఎలా అనిపించాయి, గతంతో పోల్చుకుంటే, గ్లిమ్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకైతే సాటిస్ఫైడ్. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.